Welcome to Netanjo online classes. So today we'll be learning about the mechanism of photosynthesis. How do photosynthesis takes place? Now, where does the photosynthesis takes place? Before coming exactly where does the photosynthesis takes place? Photosynthesis ఎక్కడ జరుగుతుంది అనే దానికి ఆన్సర్ మీ అందరికీ తెలిసి ఉండాలి. బికాజ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో లాస్ట్ వీడియోలో క్లోరోప్లాస్ట్ గురించి మనం చెప్పుకున్నాం. సో లీఫ్ ఫోటోసింథసిస్ అంటే మొక్కలు ఆహారం తయారు చేసుకునే పద్ధతి. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ లీఫ్లో ఏ పార్ట్? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఆకులోని క్లోరోప్లాస్ట్ అనే పార్ట్లో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లెట్ us రీడ్ దిస్ పారాగ్రాఫ్. The exact location of the photosynthetic part or part containing chlorophyll was not well known till another 6 decades after Pelletier and Caventier discovered chlorophyll. Who discovered? Pelletier and Caventier discovered chlorophyll. It was believed to be spread in the cells of green plant parts. In 1883, Julius von Sachs observed the chlorophyll in plant cells is not spread throughout the entire cell. It is rather found in organelles within the cell. Such organelles were named as chloroplast. These are present in large numbers in the cells of parts like stomatal guard cells. Stomata అనే పోర్షన్లో ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ పారాగ్రాఫ్లో వాట్ దే ఆర్ సేయింగ్, చాలా సంవత్సరాల వరకు అసలు ఎలాగ ఫోటోసింథసిస్ జరుగుతుందని తెలియలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెలేటియర్ అండ్ కెవెంటివ్ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్, అంటే క్లోరోఫిల్ అనే కొన్ని సబ్స్టెన్స్లు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అని స్టడీ చేసినప్పుడు జూలియస్ వాన్ సాచెస్ అనే అతను క్లోరోప్లాస్ట్ గురించి కనిపెట్టారు. ఈ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది, అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అని. సో ప్రతి సెల్లోని అంటే ఈచ్ సెల్ ఆఫ్ ఎ లీఫ్ అంటే ఒక ఆకులో ఎన్నో సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్లోని కూడా 40 to 100 క్లోరోప్లాస్ట్ అని ఉంటాయి. 40 నుంచి 40 నుంచి 100 వరకు ఉంటాయి. అది కూడా ఎక్కడ ఉంటాయి? స్టొమాటా. మీకు 9th క్లాస్లో కూడా ఉంటారు. లీఫ్లో స్టొమాటా పోర్షన్ అని ఉంటుంది. ఆ స్టొమాటో పోర్షన్లో ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. లెట్ us see this ట్రాన్స్వర్స్ సెక్షన్. ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటే ఏంటి? క్రాస్గా అనమాట. ఆకుని క్రాస్గా కట్ చేస్తారు. సో క్రాస్గా కట్ చేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటారు. పొడుగ్గా కట్ చేస్తే లాంగిట్యూడినల్ సెక్షన్ అంటారు. ఇప్పుడు నౌ వీఆర్ అబ్జర్వింగ్ ద టీఎస్ ఆఫ్ లీఫ్ అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్. లెట్ us see the parts. క్యూటికల్ అప్పర్ ఫస్ట్ లైన్ వచ్చి క్యూటికల్, ఆ తర్వాత బాక్స్లు ఉండేది అప్పర్ ఎపిడర్మిస్, పాలసైడ్ పారెన్కైమ. ఈ బన్స్ లాంగ్గా ఉన్నాయి చూడండి పొడుగ్గా, పాలసైడ్ పారెన్కైమ. సెంటర్లో ఉండేది జైలం. ఆ బ్లాక్ కలర్ డైమండ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో జైలం. ఆ జైలం కింద ఉండే మళ్ళీ పోర్షన్ ఫోలం. మళ్ళీ కింద ఉండే పోర్షన్ అంతా కూడా స్పాంజీ పారెన్కైమ. ఆ మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎయిర్ స్పేసెస్ అంటే గాలి టు అండ్ ఫ్రో వెళ్ళడానికి ఎయిర్ స్పేసెస్. ఈ కింద లేయర్లో ఉండేది స్టొమాటల్ సెల్స్, స్టొమాటా గార్డ్ సెల్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద లీఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్, ట్రాన్స్ఫర్ సెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ లీఫ్. సో డయాగ్రామ్ని మీరు ఈజీగా ఎలా డ్రా చేయొచ్చు అనడానికి కూడా ఒక వీడియో క్లిప్ అనేది అటాచ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు డయాగ్రామ్ ఈజీగా డ్రా చేయడానికి ట్రై చేయండి. Today we are going to learn about how to draw transfer section of leaf or internal structure of leaf simply and easily within 5 minutes. And also we are going to learn about the internal structure of the leaf. Upper and lower surface of a leaf contains a single layered upper epidermis and lower epidermis. This is upper epidermis. This is lower epidermis. Stomata, which are surrounded by guard cells, are present in lower epidermis. Both upper and lower epidermis are covered with a thin layer called cuticle. Now we are drawing vascular bundle which contains xylem and phloem.
This is xylem. This is phloem. One or two rows of polysac parenchyma arranged towards upper epidermis. This is polysac parenchyma. Loosely arranged spongy parenchyma arranged towards lower epidermis. Spaces between spongy parenchyma are called air spaces. Chloroplasts are present in both polysac and spongy parenchyma. These dots represents chloroplasts. The number of chloroplasts are more in polysac parenchyma than in spongy parenchyma. Hence, most of leaves have the upper surface more green and shiny than the lower surface. Now the diagram is completed. For better appearance, again draw the diagram with black pen. If we apply the colors, it will become more beautiful. Let us apply the colors. We are applying yellow color to upper epidermis and lower epidermis. Dark green color to polysac parenchyma. Light green color to spongy parenchyma. Red color to vascular bundle. Blue color to xylem. Yellow color to phloem. Dark green color to God cells. Pink color to cuticle layer. If we apply the colors once again perfectly, it will appear very beautiful. Let us see. Finally, shall we label the parts? Cuticle, upper epidermis, polysac parenchyma, xylem, phloem. These two are in vascular bundle. Spongy parenchyma, air space, lower epidermis, cuticle, stomata, and God cell. Okay, students, study well, grow well, be a good citizen, and be proud to be an Indian.
Thank you. సో యూ హ్యావ్ సీన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే లీఫ్లో క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది అని. ప్రీవియస్ క్లాస్లో మీరు క్లోరోప్లాస్ట్ గురించి వీడియో చూశారు. బట్ టెక్స్ట్ బుక్ పేజ్ అనేది ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. ఇఫ్ ఎ సెల్ ఈజ్ బ్రోకెన్ అప్, the chloroplast also break into pieces. So it becomes a very difficult task to isolate them to study the different steps of photosynthesis. It was not until 1954 that Daniel uh, sorry, Armon was able to break up the plant cell so gently that whole chloroplast could be obtained. అంటే ఏంటి, ఆకు క్లోరోప్లాస్ట్ కనుక చిరిగింది అనుకోండి, ఆకు తెంపేటప్పుడు కట్ చేసేటప్పుడు ఇంకా సెల్ మనం అబ్జర్వ్ చేయడానికి కుదరదు. సో ఎంత స్లైట్గా మనం కట్ చేయాలి అంటే ఆ ఇంటర్నల్ ఆకు లోపలి భాగం ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనం పై పొర మాత్రమే కట్ చేయాలి. అలాగ క్లోరోప్లాస్ట్ని అబ్జర్వ్ చేసిన పర్సన్ ఎవరంటే డానియల్ ఆర్మోన్. అతను మొట్టమొదటిగా ఈ క్లోరోప్లాస్ట్ని మైక్రోస్కోప్లో చూడగలిగారు. సో ఆల్రెడీ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ గురించి చదివారు కాబట్టి ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఇట్ అవుట్. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ క్లోరోప్లాస్ట్ ఈజ్ membraneous స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 membranes. ద థర్డ్ లేయర్ ఫార్మ్స్ స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ గ్రానమ్. గ్రానమ్ అనేది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ పార్ట్ అనేది పిక్చర్లో గ్రానమ్ అంటారు. ఇట్ ఈస్ బిలీవ్ టు ద సైట్ ఆఫ్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ అనేది ఈ గ్రానమ్ గ్రీన్ పోర్షన్లోనే ట్రాప్ అవుతుంది, అంటే క్యాప్చర్ చేసుకుంటుంది, పట్టుకుంటుంది అనమాట. ది ఇంటర్మీడియట్ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రోమా. మధ్యలో ఫ్లూయిడ్ ఏదైతే ఎల్లో కలర్ ఫ్లూయిడ్ ఉందో అదంతా కూడా స్ట్రోమా అంటారు. ఇట్ ఈస్ బిలీవ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్. సో అది ఫోటోసింథసిస్ జరగడానికి ఆ స్ట్రోమా అనే ఫ్లూయిడ్ ఏంటి హెల్ప్ చేస్తుంది అనమాట, కావాల్సిన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ. ఓకే, ఇది క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్. పైన లేయర్ మెంబ్రెయిన్, అలాగే గ్రీన్ కలర్ చూడండి తీగల్లాగా ఉన్నాయి ఫోల్డెడ్గా, దాన్ని గ్రానమ్ అంటాం. ఆ గ్రానమే సన్లైట్ని క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అంతా కూడా స్ట్రోమా. ఈ స్ట్రోమాలోనే ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేయబడతాయి. ఫోటోసింథసిస్ జరగడానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయబడతాయి. నౌ లెట్ us read the other paragraph. You just see how to draw the chloroplast in the simplest way again through this video. Usually these are in disc shape, surrounded by 2 layers, outer membrane and inner membrane. Inside the chloroplast, there are stalk-like thylakoid membranes are present. These are called granum or granothylakoids. These are the sites for light reactions of photosynthesis. These are all granothylakoids. These are connected by stromathylakoids. Remaining space is filled with a liquid called stroma. Dark reactions of photosynthesis occur in stroma. Some starch granules and fat globules which are formed from photosynthesis are also appear in the chloroplast. Now the diagram is completed. For better appearance, again draw the diagram with black pen. If we apply the colors, it will become more beautiful. Let us apply the colors. We are applying green color to granothylakoids. Orange color to stromathylakoids. Pink color to starch granules. Black dots indicates fat globules. Applying yellow color to stroma. Dark green color to membranes. If we apply the colors once again perfectly, it will appear very beautiful. Let us see. Finally, shall we label the parts?
outer membrane, inner membrane, stroma, granum, stroma thylakoids, starch grain, fat globule. Okay, students, study well, grow well, be a good citizen, and be proud to be an Indian. సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ సన్లైట్ ఆర్ కాల్డ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. అంటే క్లోరోప్లాస్ట్లో ఏ సబ్స్టెన్స్ అయితే సూర్యకిరణాలని క్యాప్చర్ చేస్తుందో వాటిని మనం ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అంటాం. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ టు ప్రొడ్యూస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ గ్లూకోజ్. అలాంటి పిగ్మెంట్స్ చాలా ఉంటాయి. క్లోరోఫిల్ ఈజ్ సచ్ ఎ పిగ్మెంట్. అందులో మనకి ఇప్పుడు మెయిన్ ఏంటి? క్లోరోఫిల్ ఆ పిగ్మెంట్నే మనం క్లోరోఫిల్ అంటాము. విచ్ కంటైన్ 1 atom ఆఫ్ మెగ్నీషియం. ఇట్ ఈస్ సిమిలర్ స్ట్రక్చర్ టు ఎ హీమ్ ఆఫ్ హిమోగ్లోబిన్. క్లోరోఫిల్లో ఏముంటుంది? 1 atom ఆఫ్ మెగ్నీషియం, అంటే ఒక మాలిక్యూల్ మెగ్నీషియం. సో మనం క్లియర్గా చెప్పాలంటే ఆకు ఉంటుంది, ఆకులోని క్లోరోప్లాస్ట్ ఉంటుంది, క్లోరోప్లాస్ట్లోని క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది. క్లోరోఫిల్లో ఏముంటుంది? మెగ్నీషియం అనే యాటమ్ ఉంటుంది. మన బ్లడ్లో ఏముంటుంది? హిమోగ్లోబిన్ ఉంటుంది. అలాగే క్లోరోఫిల్ ఏముంటుంది? మెగ్నీషియం. ద ఐరన్ కంటైనింగ్ రెడ్ పిగ్మెంట్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఆర్ అసోసియేటెడ్. క్లోరోఫిల్ అనేది 2 రకాల కింద ఉంటుంది. సో క్లోరోఫిల్ ఏ ఈజ్ బ్లూ గ్రీన్ ఇన్ కలర్ అండ్ క్లోరోఫిల్ బి ఈజ్ ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంటుంది? బ్లూ గ్రీన్ ఇన్ కలర్. క్లోరోఫిల్ బి ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో గ్రీన్ కలర్. అరౌండ్ 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్, అంటే 250 నుంచి 400 వరకు పిగ్మెంట్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో సచ్ ఇన్యూమరబుల్ యూనిట్స్ ఫంక్షన్ టుగెదర్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది పిగ్మెంట్ అంటాం దాన్ని. ఇది క్లోరోఫిల్ ఏ అండ్ బి కింద ఉంటుంది. క్లోరోఫిల్లో ఏముంటుంది? ఒక్క మెగ్నీషియం యాటమ్ ఉంటుంది. క్లోరోఫిల్ ఏ వచ్చి బ్లూ గ్రీన్ లైట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. క్లోరోఫిల్ బి వచ్చి ఎల్లో గ్రీన్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్సే ఫోటోసింథసిస్, అంటే మొక్కల్లో ఆహారం తయారు చేసుకోవడానికి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి ఎక్కడుంటాయి? క్లోరోఫిల్ అనేవి ఎక్కడుంటాయి? గ్రానంలో, క్లోరోప్లాస్ట్లో ఉంటాయన్నమాట. సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ సెవరల్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ క్లోరోప్లాస్ట్. సమ్ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు క్లోరోప్లాస్ట్లో కనిపించే మార్పులు ఏంటో చూద్దాం. Let us see the functions of the chloroplast. Conversion of light energy to chemical energy. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ మెయిన్గా ఏం చేస్తుంది? సూర్యకిరణాలని కెమికల్ ఎనర్జీ కింద, అంటే ఒక కాంపౌండ్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో లైట్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ టు కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ స్ప్లిటింగ్ ద వాటర్ మాలిక్యూల్, అంటే వేరుల ద్వారా ఏ వాటర్ మాలిక్యూల్స్ అయితే మొక్కల్లోకి వచ్చాయో దాన్ని బ్రేక్ చేయడం అన్నమాట. అదొక ప్రాసెస్ చేస్తుంది. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అలాగే మనం వదిలిన గాలి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది మొక్కలు పీల్చుకుంటాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ని బ్రేక్ చేయడం, వాటర్ని బ్రేక్ చేయడం, లైట్ని కూడా కెమికల్ కింద కన్వర్ట్ చేయడం. సో లైట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ సెవరల్ ఈవెంట్స్ వైల్ సెవరల్ మే కంటైన్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇట్. మ్యాక్సిమం 90% లైట్ అనేది అవసరం ఫోటోసింథసిస్ జరగాలంటే. కానీ లైట్ లేకుండా కూడా కొన్ని ప్రాసెస్ జరుగుతాయి. దట్ వుడ్ మీన్ వన్స్ లైట్ ఎనర్జీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇట్ కెన్ హెల్ప్ రియాక్షన్స్ టు కంటిన్యూ ఇన్ ద డార్క్. అంటే పగలు ఎంత సూర్యకిరణం అయితే వచ్చిందో దాన్ని అంతటినీ కూడా ఎంతవరకు పీల్చుకోగలిగితే అంతవరకు మొక్క పీల్చుకుని రాత్రి కూడా ఏదైతే సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసుకుందో దాన్ని యూస్ చేస్తూ ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాయి మొక్కలు. వీలైతే కొన్నిసార్లు వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండ రాదు, అలాంటప్పుడు కూడా దాచుకున్న సూర్యకిరణాలని యూజ్ చేసుకుంటుంది. దట్ మీన్స్ వన్స్ లైట్ ఎనర్జీ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్. So light reactions called light reactions, and it has been found to take in the grana, while the rest of the are called light independent dark reactions, and they occur in the stroma. సో సూర్యకిరణాలని ఉపయోగించుకొని జరిగే రియాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? గ్రానాలో జరుగుతాయి. క్లోరోప్లాస్ట్లో గ్రానా అనే పోర్షన్లో జరుగుతాయి. వాటిని లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ లైట్ రియాక్షన్ అని అంటాం. లేదు, ఏదైతే సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసుకొని చీకట్లో కూడా కొన్ని రియాక్షన్స్ జరుగుతాయో వాటిని లైట్ ఇండిపెండెంట్ ఆర్ డార్క్ రియాక్షన్స్ అంటాం. ఇవి ఎక్కడ జరుగుతాయి? స్ట్రోమాలో జరుగుతాయి. స్ట్రోమాలో జరిగేది డార్క్ రియాక్షన్.
గ్రానాలో జరిగేది లైట్ రియాక్షన్. సో మెకానిజం ఆఫ్ సో ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్ విల్ బి లెర్నింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. నోట్ ఆన్ ద హోంవర్క్.